ఈరోజు నాణ్యమైన విద్యను అందించకుండా సాంకేతిక నైపుణ్యాన్ని మన యువతకు నేర్పకపోతే ఈ ఏఐ సునామీలో వీళ్ళు ఏమి ప్రయోజకులు కాని పరిస్థితి వస్తే ఈ దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైనదో ఈరోజు వేదిక మీద ఉన్న మనందరం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొన్ని అంశాలలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నాకు తెలిసి విద్యకు వైద్యానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకపోతే మా మిత్రులు వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలకు, మా అరుణమ్మ గారు కానీ, మాకెవరికి భిన్నాభిప్రాయాలు లేవు. మా అందరి అభిప్రాయం ఒకటే, నాణ్యమైన విద్యను పేదలకు అందించడం ద్వారా దేశానికి ప్రయోజకులను తయారు చేయాలి. రీసెంట్గా 2024లో మేము ఒక సర్వే చేసినాం, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తాన్ని లెక్కించినాం, కులగణన చేసినాం, విద్య, ఆర్థిక పరిస్థితి, రాజకీయంగా కూడా వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఆ కమ్యూనిటీ నుంచి వార్డు మెంబర్ అయిందా, సర్పంచ్ అయిందా, లేకపోతే ఆ కమ్యూనిటీస్లలో ఎవరైనా పట్టభద్రుల వరకు చదువుకున్నారా, లేకపోతే ఆ కమ్యూనిటీస్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా అయినరా తో సహా 57 ప్రశ్నలతోని సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినాం. అందులో ఒక ఊహించని అంశం నా దృష్టికి వచ్చింది. వెనుకబాటుతనానికి, పేదరికానికి ఒక థిన్ లైన్ ఉంది. 30-40 ఎకరాల భూమి ఉండి, పశు సంపద ఉండి, పెద్ద ఇల్లు ఉన్నోళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. ఏంది అని మేము చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోలేదు. ఇంకొక కుటుంబంలో ఈ గుంట భూమి కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు. వాళ్ళకి పేదరికం ఉంది కానీ వెనుకబాటుతనం లేదు. వాళ్ళు డాక్టరో, లాయరో, ఇంజనీరో ఏదో ఒక చదువు చదువుకున్నారు. వాళ్ళు సొసైటీలో వాళ్ళు వెనుకబాటుతనంలో లేరు. వాళ్ళు సొసైటీని అర్థం చేసుకున్నారు. సొసైటీ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేది, సొసైటీ వాళ్ళని గుర్తించింది. వాళ్ళని డాక్టర్గానో, లాయర్గానో, ఇంజనీర్గానో లేదా టీచర్గానో రకరకాల విద్యలో రాణించడం వల్ల వెనుకబాటుతనానికి దూరంగా ఉన్నారు. ఆస్తి ఉన్నంత మాత్రాన వెనుకబాటుతనం లేదు అనే ఒక ఆలోచన నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. పేదరికానికి కారణం, వెనుకబాటుతనానికి కారణం చదువు లేకపోవడమే. ఆస్తి ఉన్నా కూడా చదువు లేకపోతే ఈ సమాజంలో మనం వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాము. చదువే మన జీవితాన్ని మారుస్తుంది. చదివే మన జీవితానికి ఒక సార్థకత, ఒక ప్రయోజనం, ఒక గుర్తింపు, ఒక గౌరవం తెస్తుంది. ఆ చదువు లేని రోజు ఈ సమాజంలో మన గౌరవం, మన గుర్తింపు ఉండదు. ఆ చదువుకు సంబంధించి విద్యా సంస్థలను పెట్టే వాళ్ళైనా, చదువులు చెప్పే టీచర్లైనా వాళ్ళకు అపారమైన ఓపిక కావాలా. సమాజం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.